మదర్‌హుడ్ జర్నీ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ జర్నీ రైట్? సో, మదర్‌హుడ్ గురించి మనకి చాలామంది చాలా చెప్తారు. కానీ కొన్ని కొన్ని విషయాలు మనం డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తే మాత్రమే మనకి అర్థమైతాయి. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియారానా 137. సో, ఈరోజు వీడియో ఏంటి అని అంటే మదర్‌హుడ్. నా మదర్‌హుడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, ఏ సజెషన్ అయినా ఏదైనా మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఒక స్టెప్ అయితే దాని తర్వాత వచ్చే పోస్ట్ పార్టమ్ అండ్ మదర్‌హుడ్ జర్నీ అనేది ఇంకొక పెద్ద స్టెప్. సో, మనకి ప్రెగ్నెన్సీ గురించి, పోస్ట్ పార్టమ్ గురించి ఆహ్, మనం బేబీని కేర్ చేసే దాని గురించి చాలామంది చాలా చెప్తారు. బట్ మనల్ని ఎవ్వరు ముందుగా ప్రిపేర్ చేయరు. మనమే మన బాడీని మన సెల్ఫ్, మన బ్రెయిన్ తోటి మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మాత్రంలోనే కాదు, పోస్ట్ పార్టమ్‌లో గూడా మనకి చాలా చేంజెస్ అనేది జరుగుతది. అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. బట్ చేంజెస్ అయితే చాలా జరుగుతాయి. సో, మెయిన్‌లీ మనకి పోస్ట్ పార్టమ్‌లో జరిగే చేంజెస్ ఏంటి అంటే, మన కంప్లీట్ లైఫ్ స్టైల్ రొటీన్ అనేది చేంజ్ అయిపోతది. సో, మీరు అనుకోవచ్చు ఇది అందరికీ కామనే కదా! అందరు న్యూ న్యూ మదర్స్ ఇది కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే కదా అనుకోవచ్చు. సో, యెస్ అండి, ఇది అందరికీ కామనే. బట్ హ్యాండిల్ చేసే విధానం అనేది డిఫరెంట్ ఉంటది గదా! కొందరికి ఈ రొటీన్‌ని అలవాటు చేసుకోవడానికి, లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకోవడానికి కొందరికి 1 మంత్ పట్టొచ్చు, 2 మంత్ పట్టొచ్చు, ఆర్ 3 మంత్స్ పట్టొచ్చు. సో, ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది. సో, అందుకోసమనే నేను ఇది మెన్షన్ చేశా. సో, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటి అంటే, మన స్లీప్ టైమింగ్స్ కానీ, ఫుడ్ టైమింగ్స్ కానీ, ఫుడ్ చేంజెస్ కానీ, మన సెల్ఫ్ కేర్‌ని గూడా మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. మనం చాలా టైర్డ్ అయిపోతాం. మన వర్క్ మనం చేసుకోవడానికే మనం చాలా టైర్డ్ అయిపోతాం. సో, ఇదెంత టైర్డ్ అయినా, ఎంత ఏమైనా ఒక బేబీ స్మైల్ చూడంగానే ఇవన్నీ మనం మర్చిపోతాం. మనం అమ్మ అనే ఒక ఫీల్‌ని బేబీని చూడంగానే మనకి ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, ఈ ఫీల్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేయలేము. జస్ట్ ఫీల్ అయితే మాత్రమే ఆ ఫీల్ అనేది మనకు అర్థమవుతుంది. సో, నెక్స్ట్ ఏంటి అంటే సజెషన్స్ అండ్ అడ్వైసెస్. సో, బేబీ పుట్టిన కాడ నుంచి మనకి చాలా అడ్వైజెస్, సజెషన్స్ ఇస్తూ ఉంటారండి. అవసరం ఉన్నా ఇస్తారు, అవసరం లేకపోయినా ఇస్తారు, అడిగినా ఇస్తారు, అడగకపోయినా ఇస్తారు. ఏవేవో చెప్పి మననైతే కన్‌ఫ్యూజ్ చేస్తారు. సో, మనం ఫస్ట్ కన్‌ఫ్యూజన్ ఫేజ్ నుంచి బయటికొచ్చేయండి. సో, బేబీకి ఏమైనా అయినా, మదర్‌కి ఏమైనా అయినా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, వాళ్ళైతే పాతకాలం టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అప్లై చేయడానికి చూస్తారు. సో, ఓకే. టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ అప్లై చేయొచ్చు. బట్ మన బేబీ కండిషన్ ఏంటి? అసలు ఏం హెల్త్ ఇష్యూ? ఎందుకు ఏడుస్తుంది? అండ్ మదర్‌కి ఏమైంది? ఏంటి అని ఏం తెలియకుండా అన్నెసెసరీగా అయితే మనం ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే అస్సలు అప్లై చేయొద్దండి. సో, ఫస్ట్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఏమొచ్చినా ఫస్ట్ అయితే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ అడ్వైస్ తీసుకొని, దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ తెలిసిన తర్వాత యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా ఉంటే అది మాత్రం అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు అందరు చెప్పే అడ్వైసెస్, సజెషన్‌ని అయితే మీ మైండ్‌లో పెట్టుకొని అయితే ఎప్పుడూ చేయకండి. నెక్స్ట్ ఏంటంటే కొన్ని మూమెంట్స్ చాలా స్పెషల్ అయితాయి. ఫస్ట్ టైమ్ మదర్ అయిన వాళ్ళకి మాత్రం ఇది లైఫ్ లాంగ్ క్యారీ చేసే ఒక మంచి మూమెంట్స్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. సో, సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు, సెకండ్ టైమ్ మదర్ అయిన వాళ్ళు, వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ ఉండవా అని మీరు అనుకోవచ్చు. డెఫినెట్‌లీ ఉంటుందండి. కాకపోతే ఫస్ట్ టైమ్ మదర్ అయిన వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ అదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ కాబట్టిగా ప్రతీదీ బేబీ స్మైల్ కానీ, బేబీ సౌండ్స్ కానీ, బేబీ నవ్వితే మనం నవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కంప్లీట్ న్యూ ఎక్స్‌పీరియన్స్ కాబట్టిగా ఆ మూమెంట్స్‌ని, ఆ మెమోరీస్‌ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. సో, సెకండ్ టైమ్ మదర్ అయిన వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు గొప్ప ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. చేస్తారు కాబట్టి వాళ్ళకి కంపేర్ టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ టైమ్ మదర్ అయినప్పుడు కొంచెం వాళ్ళకి నార్మల్‌గా ఉంటదని నేను అనుకుంటున్నా. సో, థింగ్స్ అన్నీ వేరే వాళ్ళకి చాలా నార్మల్ అనిపించొచ్చు. బట్ ఒక మదర్‌కి మాత్రం ఇది లైఫ్ లాంగ్ ఒక బిగ్గెస్ట్ హ్యాపీనెస్. థింగ్ వచ్చేసి లర్నింగ్ అండి. సో, ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ అయినా, సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ అయినా, థర్డ్ టైమ్ ప్రెగ్నెన్సీ అయినా, సో, ఎవ్వరు పర్ఫెక్ట్ ఉండరు. మనం ప్రతి ప్రెగ్నెన్సీలో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. సో, మదర్‌హుడ్ అనేది పర్ఫెక్ట్ మాన్యువల్ అనేది ఏమీ ఉండదు. సో, మనం నేర్చుకుంటూనే ఉంటాం. మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. మిస్టేక్స్ నుంచి మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం.
సో వాళ్ళు వీళ్ళు మనల్ని చాలా అఫెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో నువ్వు చేసిన మిస్టేక్ వల్ల బేబీ సఫర్ అవుతుంది. ఆర్ నువ్వు ఆ ఫుడ్ తినడం వల్ల బేబీకి కోల్డ్ అయింది. నువ్వు ఆ ఫుడ్ తినడం వల్ల బేబీకి ఫీవర్ వచ్చింది. ఇలాంటివి చెప్పి చాలా వరకు మనల్ని అఫెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ప్రెగ్నెన్సీలో మాత్రమే కాదు, మనకి పోస్ట్ పార్టమ్ మదర్‌హుడ్‌లో కూడా మనకి మూడ్ స్వింగ్స్ అనేది ఉంటూ ఉంటాయి. సో అన్నెసెసరీగా ఒక న్యూ మామ్‌ని గానీ, మదర్‌ని కానీ అఫెండ్ చేయడానికి ట్రై చేయకండి. ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. సో మదర్‌హుడ్ ఆర్ ప్రెగ్నెన్సీ, న్యూ మామ్ ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన ఒక ఒక పార్టే. సో ప్రతీది మనకి ఆల్రెడీ ఇదంతా మనం నేర్చుకొని అయితే మనం ప్రెగ్నెన్సీ కానీ, ఆ మదర్‌హుడ్ జర్నీలో అయితే అడుగు పెట్టం కదండీ. సో అన్నెసెసరీగా మాత్రం ఎవరిని అఫెండ్ చేయకండి. వీలైతే వాళ్ళని హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. కానీ మాటలతోని మాత్రం వాళ్ళని బాధ పెట్టకండి. మదర్ నేను రియలైజ్ అయిన థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఏంటంటే, మనం అందరం న్యూ మదర్స్ అండి. డే బై డే థింగ్స్‌ని అయితే ఫిగర్ ఔట్ చేసుకుంటూనే ఉంటాం. సో ఒక పర్ఫెక్ట్ మదర్‌గా ఉండడానికి కాకుండా, ఒక గుడ్ మదర్‌గా ఉండడానికైతే చూడండి. మనం ఆల్రెడీ మన బెస్ట్ అనేది మనం ఇస్తూనే ఉన్నాం. సో ఎవరు ఏమైనా ఎక్కడైనా ఎప్పుడైనా అఫెండ్ చేసినా అస్సలు పట్టించుకోకండి. సో ప్రెగ్నెన్సీని కానీ, ఆ మదర్‌హుడ్ జర్నీని కానీ కంప్లీట్‌గా హ్యాపీనెస్ తోటి ఎంజాయ్ చేయండి. ఇవన్నీ మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ అనేది మనకి, మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ మనకి అనేది వస్తదో రాదో తెలీదు. సో ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ మదర్‌హుడ్ జర్నీ. మీరు కూడా మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ మదర్‌హుడ్‌లో మీకు ఎవ్వరు చెప్పని ఏమైనా థింగ్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోని లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.